ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి పంటలు పండినాయి. వీటికి తోడు ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా చకచక బడిబడిగా నడుస్తూ చాలా వరకు పూర్తి దశకు చేరుకుంటూ ఉన్నాయి. వాటి ఫలితాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అద్భుతమైనటువంటి వ్యవసాయ రాష్ట్రంగా ఉంటుంది. వీటికి తోడు ఈ వరదలు, తుఫాన్లు, బలమైన ఈదురుగాలులు, ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు కూడా తెలంగాణలో చాలా తక్కువ ఉంటాయి. అందువల్ల వ్యవసాయానికి మంచి అనుకూలంగా ఉంటుంది. వృత్తి నైపుణ్యం కలిగినటువంటి రైతాంగం కూడా పుష్కలంగా తెలంగాణలో ఉన్నారు. అన్ని రకాలు, ఈవెన్ గ్రేప్ గార్డెన్స్లో కూడా ఒకప్పుడు అగ్రగామిగా ఉండేది. అనబ్ షాహీ అనే ఒక వెరైటీ హైదరాబాద్ సిగ్నేచర్ ఫ్రూట్ కింద ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మామిడి పళ్ళల్లో మన హిమాయత్ పసంద్ అనేది అది తెలంగాణ రాష్ట్రానికే పరిమితం, తెలంగాణ రాష్ట్రానికే ప్రత్యేకం. సిగ్నేచర్ ఫ్రూట్ ఆఫ్ తెలంగాణ స్టేట్. అంత అద్భుతంగా అటువంటి పంటలు కూడా మన దగ్గర పండుతాయి. దానికి తోడుగా తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత ఇండియన్ హిస్టరీలో ఇండియాలో ఏ స్టేట్లో కూడా అమలు చేయనటువంటి రైతు ప్రోత్సాహక, రైతు సహాయ చర్యలు తెలంగాణలో అమలు జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటినీ ఇండియాలో కేంద్ర ప్రభుత్వం కానీ ఇతర రాష్ట్రాలు కానీ స్వీకరించి వాళ్ళ కార్యక్రమం కింద కూడా అమలు చేస్తూ ఉన్నారు. అందులో ప్రధానమైనటువంటిది రైతు బంధు. ఇది ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఇది ఒక ఒరిస్సా రాష్ట్రం చేసింది. వాళ్ళు కూడా మనకు సరిపోని లేరు. మనం ఇచ్చేంత డబ్బులు వాళ్ళు ఇవ్వడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కూడా మన దానిలో చాలా తక్కువ, చాలా తక్కువ. ఈ మన రాష్ట్రంలో ఇచ్చే రైతు బంధు కంట్రీలో ఏ ఒక్క స్టేట్లో కూడా లేదు. అట్టనే రైతు బీమా మొట్టమొదటి సంవత్సరం మేము కట్టినప్పుడు 700 కోట్లు అయితే ఈసారి 1100 కోట్ల పైచలకు కట్టినాం. అంటే పెరుగుతూ వస్తూ ఉంది. ఈ రైతు బీమా సదుపాయం ఒక గుంట భూమి ఉన్న రైతు చనిపోతే కూడా వారం తిరగకుండా 5 లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలకు చేరిపోతూ ఉన్నాయి. ఇది ఇండియాలో, ప్రపంచంలో కూడా ఎక్కడ లేదు, ఏ రాష్ట్రంలో లేదు, ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. 24 గంటల ఉచిత విద్యుత్, నాణ్యమైన విద్యుత్ సరఫరా ఏ స్టేట్లో కూడా లేదు, ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. అదేవిధంగా కంప్లీట్గా ఫ్రీగా ఇంత కాస్ట్ పెట్టి తెచ్చిన నీటి తీరువా మొత్తం రద్దు చేసి, నీటి తీరువా బకాయిలు రద్దు చేసి ఫ్రీగా వాటర్ ఇచ్చే ఏకైక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ మాత్రమే. ఈ సదుపాయం ఇంకా ఏ రాష్ట్రంలో కూడా లేదు. రైతులకు నీటి సరఫరా ఏదైతుందో వ్యవసాయానికి ఇచ్చే నీళ్లు 100% ఫ్రీ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా మైక్రో ఇరిగేషన్ మీద సబ్సిడీలు 90%, 100% ఇండియా మొత్తంలో ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. ఏ స్టేట్లో కూడా ఇది లేదు. ఈ సదుపాయం కూడా తెలంగాణలోనే ఉంది. పాలీ హౌస్ కల్టివేషన్ కావచ్చు, గ్రీన్ హౌస్ కల్టివేషన్ కావచ్చు, 75% అండ్ 95% సబ్సిడీలు. అంటే 95% ఏమో ఎస్సీ ఎస్టీలకు, 75% ఏమో మిగిలిన అందరికీ ఈ సదుపాయం ఉంది. మైక్రో ఇరిగేషన్ కూడా 90% ఏమో అందరికీ, 100% ఎస్సీ ఎస్టీలకు సబ్సిడీ ఇస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఈ సదుపాయం కూడా ఉంది. ఫామ్ మెకనైజేషన్ అంటే వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా వేలాది ట్రాక్టర్లు, హార్వెస్టర్లు ఏ రాష్ట్రం కూడా పంచిపెట్టలేదు ఇండియాలో పెద్ద సబ్సిడీ రేట్ల మీద. అది కూడా అద్భుతంగా తెలంగాణ రాష్ట్రమే ఏర్పాటు చేసింది. పాడి పశువులకు వేలాది పశువులు పంపిణీ చేసినాం. పాడి రైతులందరికీ లీటర్కు 4 రూపాయల చొప్పున ప్రోత్సాహకాలు కూడా అందిస్తూ ఉన్నాం. ఇది కూడా ఇతర రాష్ట్రాల్లో ఇంత పెద్ద ఎత్తున లేదు. ఆ రకం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అధునాతన పద్ధతులలో పంటలు పండించడం కోసం, నియంత్రిత విధానంలో పంటలు పండించడం కోసం కొన్ని పద్ధతులు కూడా తెలంగాణ రాష్ట్రమే ఏర్పాటు చేసింది. విప్లవాత్మకమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా 2604 2604 5000 ఎకరాలకు ఒక చొప్పున వ్యవసాయ క్లస్టర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి క్లస్టర్కు ఒక ఏఈఓ, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ను కూడా నియమించింది. వాళ్ళంతా కింద యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు.
గతంలో ఉన్నటువంటి ఎరువులు విత్తనాల కొరతను కూడా పూర్తిగా అధిగమించి సకాలంలో రైతాంగానికి వాటిని సరఫరా చేస్తూ ఉన్నాం. ఆ విషయం రైతాంగానికి తెలుసు, అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా కల్తీ విత్తన వ్యాపారుల మీద ఇండియాలో ఏ స్టేట్ పెట్టలేదు. తెలంగాణ స్టేట్ మాత్రమే పీడీ యాక్ట్ విధించి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇది కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ పీడీ యాక్ట్ తేవడం జరిగింది. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో ముందుకు పోతూ ఉంటాం. ఈసారి బడ్జెట్లో ఈ 2604 క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణం కోసం 350 కోట్లను కూడా కేటాయించడం జరిగింది. రాబోయే 6 నెలల్లో ఆ క్లస్టర్ల నిర్మాణం కూడా పూర్తి చేయాలని ఈరోజు వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. ఈ విధంగా అనేక ప్రోత్సాహకాలు, అనేక రకాల ప్రోత్సాహాలు, అనేక రక్షణలు కల్పిస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ వచ్చినాయి. కాబట్టి వ్యవసాయంలో ఎవరి ఊహలు కూడా తలకిందులు చేస్తూ ఎవరు ఊహించని విధంగా చాలా విప్లవాలు వస్తూ ఉన్నాయి. రికార్డు స్థాయిలో వరి దిగుమతి కానీ, రికార్డు స్థాయిలో ఇతర పంటల దిగుమతి కానీ తెలంగాణకు సాధ్యమవుతా ఉంది. 90 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఈ సంవత్సరం పీడిఎస్ కింద ఎఫ్సిఐకి తెలంగాణ ఇవ్వగలిగింది. అంటే చాలా పెద్ద విప్లవాత్మకమైన మార్పు. ఇది చరిత్రలో ఎప్పుడు లేదు. దిస్ ఈజ్ ఆల్ టైమ్ రికార్డ్. ఎప్పుడు చేసినా 20 lakh టన్స్ 30 lakh టన్స్ ఇంతవరకే ఉండేది, కానీ ఏనాడు 50 లక్షలు దాటలే. ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఈరోజు అద్భుతంగా చేస్తూ ఉంది. దీనిలో నియంత్రిత విధానాన్ని పాటిస్తే ఇప్పుడు ఈ కరోనా వచ్చిన సందర్భంలో ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వం ఎక్కడ కూడా కొంటలేరు. వాళ్ళ కర్మానికి వాళ్ళు వదిలేసినారు. కరోనా ఉందనే ఉద్దేశంతో 7,000 పైచిలకు కొనుగోలు కేంద్రాలు గ్రామాలలో తెరిచి గ్రామాలకే హమాలీలను అందరినీ కూడా పంపించి అక్కడనే టోటల్ ధాన్యాన్ని కనీస మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొంటా ఉన్నది. ఇప్పుడు ఇండియాలో ఏ స్టేట్ కూడా ఈ విధంగా కొంటలేదు. ఇది మొత్తం యావత్ దేశానికి తెలుసు, ప్రపంచానికి తెలుసు, అందరికీ కూడా తెలుసు. ఈ సదుపాయం కూడా తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. ఈ పద్ధతులలో ఇవన్నీ చేస్తూ పోతుంటే ఫలితాలు వస్తూ ఉన్నాయి. అయితే రైతాంగం ఒక నియంత్రిత విధానంలో వ్యవసాయం చేయాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ గత నెల రోజులుగా నాతో సహా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు, సివిల్ సప్లైస్ మినిస్టర్ గంగుల కమలాకర్ గారు, మేమంతా కూడా పరిశోధన చేస్తూ ఉన్నాం. అనేక సమావేశాలు నిర్వహించినాం. రైస్ మిల్లర్స్తో కావచ్చు, యూనివర్సిటీ ప్రొఫెసర్లతో కావచ్చు, వైస్ ఛాన్సలర్తో కావచ్చు, అనేక వ్యాపార సంస్థలతో కావచ్చు సమావేశాలు నిర్వహించినాం. దీని మీద తేలిన అంశం ఏంటంటే తెలంగాణలో పండుతున్న పత్తి అద్భుతమైన పత్తి పండుతూ ఉంది. అంతర్జాతీయ స్టాండర్డ్లో ఉంది. భారతదేశంలో పండే పత్తి రకాలలో ది బెస్ట్ కాటన్ ప్రొడ్యూస్డ్ బై తెలంగాణ అండ్ విదర్భ. ఈ 2 పంటలకే నిన్న మొన్న స్వామినాథన్ గారు అని చెప్పి తిరుపూర్ నుంచి వచ్చినారు. ఆయన పరిశ్రమల మంత్రితో మాట్లాడినారు. చాలా అద్భుతమైనటువంటి పత్తి మీరు పండిస్తూ ఉన్నారు. కొంచెం కాటన్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసేటువంటి రీసెర్చ్ కనుక మీరు పెట్టినట్టయితే అసలు ప్రపంచంలో మేలు రకమైన పత్తి తెలంగాణ పండించగలుగుతుందని చెప్పి ఆయన కూడా చెప్పి వెళ్ళినారు. కాబట్టి కాటన్ పంటకు ఇంకా క్వాలిటీ పెంచితే తెలంగాణలో అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంది. అది ఏంటంటే దాని పొడుగు లెంటల్ అంటే పత్తి లెంటల్ పొడుగు అతి ఎక్కువగా ఉంటుంది తెలంగాణ పత్తిలో. ఇది 2 చోట్ల ఉంది, తెలంగాణలో విదర్భలో పండే పత్తి. ఇప్పుడు ఇంకా మనం క్వాలిటీ పెంచితే స్టేపుల్ లెంత్ ఎక్కువ వస్తుంది, దాని లింట్ కూడా ఎక్కువ వస్తుంది. కాబట్టి అందుకే దానికి అంత గొప్ప పేరు ఉంది. చేయాలి. అయితే ఈ సంవత్సరం ఏ పంటలు వేయాలా, ఎట్లా వేయాలా అనేది మేము ఈరోజు వీడియో కాన్ఫరెన్స్లో చెప్పినాం, ఆదేశాలు కూడా జారీ చేసినాం. నియంత్రిత పద్ధతిలో రైతులు సహకారం చేసి ముందుకు రావాలి. కారణం ఏంటంటే ఇష్టం వచ్చిన పంట వేసి అందరం ఒకే రకమైన పంట వేసి ఆగమాగమయ్యే బదులు మార్కెట్లో డిమాండ్ ఉండే సరుకులే పండించి మంచి ధరలు పొందాలి. ఇది తెలివికల వాళ్ళు చేసే పని. రైతుల పక్షాన ప్రభుత్వమే ఈరోజు ముందడుగు వేసి రైతులకు సూచనలు ఇస్తుంది. కాబట్టి రైతులు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలి. అయితే మొత్తం ఈసారి
గత సంవత్సరం 1,23,00,000 ఎకరాలలో పంటలు వచ్చినాయి, రకరకాల పంటలు కలిపి 1,23,00,000 ఎకర్స్లో అంటే రెండు పంటలు కలిపి పంటలు వచ్చినాయి. ఈసారి కాళేశ్వరం నీళ్లు వగైరా వగైరా వచ్చినాయి కాబట్టి వర్షపాతం కూడా చాలా బాగా ఉంటుందని చెప్తున్నారు కాబట్టి ఇంకో 10 లక్షల ఎకరాల విస్తీర్ణం పెరుగుతుందని చెప్పి గవర్నమెంట్ భావిస్తున్నది. ఆల్మోస్ట్ 1,33,35 లక్షల వరకు వ్యవసాయం తీసుకుపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి రైతులు దీన్ని ఫాలో కావాలి. ఈసారి ప్రభుత్వం అన్ని ఆలోచన చేసి నిర్ణయించిన ప్రకారం 70 లక్షల ఎకరాలలో పత్తి పంటను పండించాలి. 70 lakh ఎకర్స్. మనకు ఆల్రెడీ పోయిన సంవత్సరం 53 లక్షల ఎకరాలు పండించినారు. కాబట్టి ఇంకో 16-17 లక్షలు విస్తరించడం అనేది పెద్ద సమస్య కాదు, చాలా సులభంగా పోవచ్చు. పత్తి పెట్టే రైతులకు నేను ఒకటే మాట మనవి చేస్తూ ఉన్నా. ఒకటి, మన రకం బాగుంది, మనకు డిమాండ్ ఉంది మన కాటన్కి. రెండవది, గతంలో వర్షాధార పత్తి ఎక్కువ వేసినాం. ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి కాబట్టి, గ్రౌండ్ వాటర్ పెరిగింది కాబట్టి మీరు ప్రాజెక్టు వాటర్ కింద పత్తి పంటలు వేయండి, బోర్ల కింద పత్తి పంటలు వేయండి. నీళ్లు పారిచ్చే పత్తి దిగుబడి ఎక్కువ వస్తుంది, 15 నుంచి 20 క్వింటాలు వస్తుంది. వచ్చినప్పుడు ఖర్చులు పోను, నికరంగా రైతుకు ఎకరానికి 50,000 మిగులుతుంది. కాబట్టి చాలా లాభసాటిగా ఉంటుంది. అందువల్ల అదే మీరు మొక్కజొన్న వేసినా వరిచేను వేసిన వానాకాలంలో మక్కలైనా సరే వడ్లైనా సరే 25-26 క్వింటాలకు మించి పండవు. ఖర్చులు పోను, చేతికి వచ్చేది ఒక 20,000 కన్నా మించి రాదు. ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే మీరు వరిచేను మొత్తమే వేయద్దని కాదు, ఏ రకాలు వేస్తే లాభమో ఆ రకాలు నేను వివరిస్తాను. కాబట్టి పత్తి చేను పెంచుదాం, దానికి మీరు ముందుకు రావాలి, లాభం ఎక్కువ ఆర్జించాలి, మీరు ధనవంతులు కావాలని ప్రభుత్వం ఆశిస్తూ ఉంది. 70,000 ఎకరాలలో 70 లక్షల ఎకరాలలో పత్తి పంటలు వేద్దాం. వర్షాకాలంలో 40 లక్షల ఎకరాలలో వరిచేను వేద్దాం. పోయిన సంవత్సరం కూడా 40 లక్షల ఎకరాలలో వేసినాం. అట్లానే ఈ సంవత్సరం కూడా 40 లక్షల ఎకరాలలో వేద్దాం. అయితే ఏ రకాలు వేయాలనేది ప్రభుత్వం చెప్తుంది, ఆ రకాలు మాత్రమే వేయాలి. ఎందుకంటే మీకు ఈజీగా అమ్ముడు పోవాలి, డబ్బులు రావాలి, కనీసం మద్దతు ధర రావాలి. కాబట్టి ఆ రకాలు వేస్తే డిమాండ్ ఉన్న వాటిని మేము కనిపెట్టినాం. ఇప్పుడు శాస్త్రజ్ఞులు కానీ వ్యాపారస్తులు అందరూ కలిసి దాన్ని మీకు చెప్తారు, ఆ రకంగా జరగాలి. రెండవది, ఈ సరే తర్వాత చెప్తాను నేను. మళ్ళీ కందులు వర్షాకాలంలో మక్క పంట వేయద్దని మేము రైతులకు చెప్తా ఉన్నాం. మక్క పంట వేసే బదులు నువ్వు కంది పంట వేయి, పత్తి పంట వేయి. ఎందుకంటే మక్క 25 క్వింటాల కన్నా ఎక్కువ రాదు. అదే ఇది వేస్తే లాభం ఎక్కువ వస్తుంది. మక్క వేస్తే కొనేవాడు లేడు. ఎందుకంటే మన రాష్ట్రం మీద మనం నియంత్రణ పెట్టుకోగలుగుతాం, కానీ పక్క రాష్ట్రాల మీద మనకు నియంత్రణ లేదు. ఈరోజు ఏం జరుగుతూ ఉందంటే పక్క రాష్ట్రం నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి కావచ్చు, బీహార్ నుంచి కావచ్చు, మహారాష్ట్ర నుంచి కావచ్చు, మేము 1100కే ఇచ్చిపోతాం మక్కలని చెప్పి తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు 1000 రూపాయలకే ఇచ్చిపోతామని తిరుగుతూ ఉన్నారు. మరి మనకు 1670 రూపాయలు రాదు, గిట్టుబాటు రాదు, 1760 రూపాయలు రాదు. ఈసారి కరోనా ఉందని గవర్నమెంట్ కొన్నాం, కానీ ప్రతిసారి కొనలేం. ఎందుకంటే గవర్నమెంట్ వ్యాపార సంస్థ కాదు, ఎవ్రీ ఇయర్ కొన్నది ప్రభుత్వం. కష్టం ఉంది, ఇప్పుడు వ్యాధి బారిన ప్రజలు పడద్దని కొన్నాం, కానీ ఎవ్రీ టైం కొనం. కాబట్టి ఇబ్బంది అవుతుంది. మన రాష్ట్రంలో మక్కల వినియోగం 25 లక్షల టన్నుల వరకు ఉంది. మన పోల్ట్రీ ఫామ్ కావచ్చు, స్టార్చ్ ఫ్యాక్టరీలకు కావచ్చు, కొంత ఫీడ్ కావచ్చు, 25 లక్షల టన్నుల మక్కలకు మనకు గిరాకీ ఉంది. వర్షాకాలంలో మక్క పంట పెట్టకూడదు, యాసంగిలో మక్క పంట పెడదాం. ఎందుకంటే యాసంగిలో పెడితే ఏంది, 35 నుంచి 40 క్వింటాలు పండుతుంది. పంట దిగుబడి ఎక్కువ వస్తుంది, రైతుకు లాభం ఎక్కువ వస్తుంది. కాబట్టి వర్షాకాలంలో పండించద్దు, యాసంగిలో కంపల్సరీ పండించాలి. ఎంత పండించాలని ప్రభుత్వం చెప్తుంది యాసంగి పంట వరకు. కాబట్టి యాసంగి పంటలో పండిద్దాం. దయచేసి మక్క పంట వర్షాకాలంలో వేయవద్దని మేము చెప్తా ఉన్నాం. దానికి బదులు కంది పంట వేయమని చెప్తా ఉన్నాం. కంది 15 లక్షల వరకు పోదాం. గతంలో 6-7 లక్షలు పండించినారు, ఇప్పుడు 15 లక్షల వరకు పోదాం. కందికి డిమాండ్ ఉంటుంది, పప్పు కూడా అమ్ముతుంది. కంది వేసే రైతులకు నేను హామీ ఇస్తా ఉన్నా, కంది పంట మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. మీకు ఒక గంట కూడా లేట్ కాకుండా కంది పంట మీరు వేసినట్టయితే 15 లక్షల ఎకరాలలో
టోటల్గా మీకు మద్దతు ధర ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది కాబట్టి హ్యాపీగా మీరు కంది పంట వేసుకోవచ్చు. మళ్ళీ మనకు ప్రభుత్వానికి డబ్బులు తిరిగి వస్తాయి, నష్టం లేదు. కాబట్టి కంది పంట వేయమని చెప్పి నేను రైతాంగాన్ని కోరుతా ఉన్నా. అదేవిధంగా మనకు జనరల్గా అంటే ఇప్పుడు ఎంతవరకు వచ్చినాం మనం? 70 లక్షలు కాటన్, 40 లక్షలు వరి, 1,10,00,000, 15 లక్షలు కంది, 1,25,00,000 అయిపోయింది ఇక్కడికి. ఇవి పోను స్వతహాగా వేసే పంటలు కొన్ని ఉంటాయి మనకు. 2 లక్షల ఎకరాలలో కూరగాయలు పండిస్తారు, వాళ్ళకి ఇబ్బంది లేదు, వాళ్ళు పండించవచ్చు. నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లా ప్రాంతాలలో పసుపు పండిస్తారు మన రైతులు. కేసముద్రం, మహబాద్లో కూడా పండిస్తారు. వీళ్ళు 1,25,000 ఎకరాలు పత్తి పంట వేస్తారు, వాళ్ళు వేసుకోవచ్చు. వాళ్ళకు కూడా పసుపు వాళ్ళకు ఇబ్బంది లేదు. మన డోర్నకల్, మహబూబాబాద్, నర్సంపేట, కొన్ని ఇతర ప్రాంతాలలో ఎండుమిర్చి పంట బాగా పండిస్తారు, మంచి లాభసాటికి పండిస్తారు. వాళ్ళు కూడా 2.5 లక్షల ఎకరాలు మిర్చి పంట వేసుకోవచ్చు, వాళ్ళ గురించి ఎటువంటి అభ్యంతరం లేదు. సోయాబీన్స్ పంట కూడా మన ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో కొంత వేస్తారు, అది దాదాపు 3-3.5 లక్షలు వేస్తారు. వాళ్ళు నిరభ్యంతరంగా వాళ్ళందరూ వేసుకోవచ్చు. ఇప్పటికే ఉన్నటువంటి కొన్ని మామిడి తోటలు, బత్తాయి తోటలు, పండ్ల తోటలని వాళ్ళు వాళ్ళ పొలాలు బాగా సాగు చేసుకోవచ్చు. వీళ్ళందరికీ కూడా రైతు బంధు నిరాఘాటంగా ఇస్తాం. కానీ వరి పంట ప్రభుత్వం చెప్పింది వేయకుండా వేరే వేస్తే వాళ్ళకి రైతు బంధు సదుపాయం రాదు. వాళ్ళ కోసమే చేస్తున్న నియంత్రణ ఇది. మేము వరి వేయొద్దని అంటలేము, కానీ ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేస్తే ఏది మార్కెట్లో డిమాండ్ ఉందో ప్రభుత్వం గుర్తించి చెప్తుంది ఇప్పుడు. కాబట్టి దాన్ని వేస్తే మీకే లాభం జరుగుతుంది, హాట్ కేక్ లాగా మీ దినుసు అమ్ముడుపోతుంది. కాబట్టి దానిలో మీకు ఇబ్బంది ఏమి లేదు. అందువల్ల రైతు బంధు సదుపాయం పొందాలి. ప్రభుత్వం కోరుతున్నది, మేము ఇంతకుముందు మినిస్టర్లకు, కలెక్టర్లకు అందరికీ చెప్పినాం, మీరు నియంత్రిత పద్ధతిలో వ్యవసాయం చేయించి మీ జిల్లాలో ఒక్క రైతు కూడా రైతు బంధు పథకం పొందకుండా ఉండద్దు. ఇది కలెక్టర్ల మధ్య పోటీ. మీరు వాళ్ళకి చెప్పి సంజాయించి ఈ పంటలు వేయించండి, అందరికి కూడా రైతు బంధు ఇప్పించండి అని మేము చెప్తా ఉన్నాం. అదే ప్రకారం డబ్బు రిలీజ్ చేస్తూ ఉన్నాం. రైతు బంధు కింద వ్యవసాయ శాఖ ఆల్రెడీ 2,000 crores రిలీజ్ చేసినాం. కాబట్టి ఈ రిపోర్ట్ తెప్పించుకొనే డబ్బులు ఇస్తాం కాబట్టి ఆ ప్రకారం పోవాలి. అందువల్ల మనకు నష్టం రాకుండా ఉన్నానంటే ప్రభుత్వం చాలా ఆలోచించి చెప్తున్నది కాబట్టి మనం ఈ విధంగానే ముందుకు పోదాం. రైతులందరూ ముందుకు రావాలి, సహకారం చేయాలి, దీన్ని సక్సెస్ చేసుకోవాలి. అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తున్నది, ఇంకా అవతరించబోతా ఉంది. కాబట్టి అంతర్జాతీయ మార్కెట్లో పోటీపడి మన ధాన్యం పోవాలి. అంటే బియ్యం గింజ యొక్క సైజు 6.3 మిల్లీమీటర్ల నుంచి పైబడి ఉన్నట్టయితే అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉంది. మనకి ఇప్పుడు వస్తలేదు అంత సైజు, అందువల్ల మనకు లేదు. ఇంతకుముందు మనకి ఎవడి చెప్పలే. ఇప్పుడు ఒక మ్యాండేట్ ఇచ్చినాం వ్యవసాయ యూనివర్సిటీకి, 6.5 మిల్లీమీటర్స్ పైనే ఉండే వంగడాలు సృష్టించాలి, రాబోయే రోజులలో సరఫరా చేయాలని చెప్పినాం. ఫర్ ఎగ్జాంపుల్, తెలంగాణ శాస్త్రవేత్తలు సాధించిన గొప్ప విజయం, తెలంగాణ సోనా అనే ఒక వెరైటీ, తెలంగాణ సోనా అనే వరి వెరైటీని మన శాస్త్రజ్ఞులు రూపొందించినారు. అది అంతర్జాతీయ రంగంలో దానికి బాగా డిమాండ్ ఉంది. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే షుగర్ కంటెంట్ చాలా తక్కువ ఉందని అమెరికా శాస్త్రజ్ఞులు తేల్చినారు. అమెరికా జర్నల్స్లో ప్రచురించినారు, ఇంటర్నేషనల్ జర్నల్స్ చాలా ప్రచురించినాయి. షుగర్ ఫ్రీ రైస్ టాప్ క్లాస్ ఎక్కడ ఉందంటే తెలంగాణ సోనా రూపంలో తెలంగాణలో ఉంది. కాబట్టి ఈసారి 10 లక్షల ఎకరాల్లో ఆ పంట వేయమంటున్నాం. హాట్ కేక్ లాగా అమ్ముడుపోతుంది కాబట్టి పేమెంటా ఉన్నాం. రేపటికి ఇంకా కూడా పెంచుతాం. సన్న రకాలలో తెలంగాణ సోనా అనే రకం చాలా అద్భుతంగా ఉంది, దాన్ని పండించండి, దాన్ని బ్రహ్మాండంగా ముందుకు పోదాం. దీనికి సంబంధించి షార్ట్ పీరియడ్లో నేను జిల్లా కలెక్టర్లు, జిల్లా రైతు బంధు అధ్యక్షులు, జిల్లా వ్యవసాయ అధికారులతో హైదరాబాద్లో సమావేశం ఏర్పాటు చేయబోతా ఉన్నాం. 2-3 డేస్లో ప్రతి జిల్లాకు డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ కార్డు ఇస్తారు. ఏ పంట ఏ జిల్లాలో ఎంత వేయాలి వ్యవసాయ మంత్రి గారు, శాస్త్రవేత్తలు అందరికీ నిర్ణయిస్తున్నారు. వర్క్షాప్ నిన్న జరిగింది యూనివర్సిటీలో, రేపు కూడా చేస్తారు. ఆ ప్రకారంగా అన్ని జిల్లాలకు అన్ని పంటలు కేటాయిస్తారు, ప్రతి పంట కూడా కేటాయిస్తారు. మన దగ్గర మ్యాపింగ్ ఉంది. పోయినసారి ఎక్కడ పత్తి పంట బాగేసిండ్రు, ఎక్కడ వరి పంట బాగేసిండ్రు, అదంతా కూడా మన దగ్గర వివరాలు ఉన్నాయి. ఆ మ్యాప్ను అనుసరించుకొనే ఇప్పుడు కూడా ప్రోగ్రామ్ ఇస్తారు. కాబట్టి దాన్ని ఆ విధంగానే వేసుకోవాలి, అద్భుతంగా ముందుకు పోవాలి. అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ SC జడ్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం.
రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ SEZs ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇదివరకు కట్టినటువంటి తెలంగాణ ఏర్పడ్డప్పుడు కేవలం 4 లక్షల టన్నుల గోదాములే ఉండే. ఒక 21 లక్షలు కట్టినాం. ఇప్పుడు 25 లక్షల టన్నులకు వచ్చినాం. ఇప్పుడు మళ్ళా ఒక 45 లక్షల టన్నుల గోదాములు కట్టబోతా ఉన్నాం. సరిపోతలేవు. కాబట్టి దానికి కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అది కూడా కంప్లీట్ చేస్తాం. ఇట్లా అనేక మార్పులు తెస్తూ రైతుల లాభం కోసం ఒక పర్మనెంట్ వ్యవసాయక రాష్ట్రంగా, ఒక అభ్యుదయ వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడానికి మనం ఈ బాటలన్నీ వేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఇన్ని ప్రోత్సాహాలు కూడా రైతాంగానికి ఇండియాలో ఎక్కడ లేని విధంగా ఇస్తూ ఉన్నాం. అట్లనే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా తెస్తూ ఉన్నాం. ప్రతి నియోజకవర్గంలో ఒక కోల్డ్ స్టోరేజ్ కూడా వచ్చే విధంగా కూడా ఆల్రెడీ కార్యక్రమానికి 40 లక్షల టన్నుల గోడౌన్స్తో పాటు వాటి పక్కనే కోల్డ్ స్టోరేజ్ రావడానికి కూడా స్థలాలు సేకరిస్తూ ఉన్నాం. ఆ పని 90% పూర్తయింది. బ్రహ్మాండంగా ఒక అద్భుతమైన అవసరమైన కోల్డ్ చైన్తో పాటు చాలా బాగా మనం ముందు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ ఇది ఫాలో చేయాలని మాట్లాడుతూ ఉన్నా. ఒక సామెత ఉన్నది, రైతులు ఎప్పుడు మాట్లాడతారు, అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి. ఎందుకు ఉండాలి పరిస్థితి? ఇది మార్చాలి. రైతుల తలరాత రైతులే రాసుకోవాలి. ఎవడో వచ్చి మనకు సాయం చేయడు. ఇలా ప్రభుత్వం రైతు రాజ్యం నడుస్తూ ఉంది. తెలంగాణలో మిమ్మల్ని పైకి తేవాలని కంకణబద్ధమై ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఎట్ ఎనీ కాస్ట్ తెలంగాణ రైతులు అప్పులు లేకుండా కావాలి, సొంత పెట్టుబడి పెట్టుకునే శక్తి రావాలి, గొప్పగా ముందుకోవాలని చెప్పి కోరుతుంది. కాబట్టి మీరు ప్రభుత్వం సూచించేటువంటి పంటలను పండించాలి, లాభాలు పొందాలని చెప్పి రైతు సోదరులందరూ కూడా నేను కోరుతా ఉన్నా. రాబోయే 2-3 డేస్ తర్వాత ఏదో ఒక న్యూస్ ఛానల్లో కూడా రైతులతో ముఖాముఖి పెట్టుకొని కూడా నేను కూర్చుంటాను. కొన్ని గంటల తరబడి వాళ్ళకి చెప్తాను, అన్ని విషయాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో ఉండే శాసనసభ్యులతో సమావేశం పెట్టమని చెప్పి మంత్రివర్గులందరినీ కూడా నేను కోరడం జరిగింది. అన్ని జిల్లాల శాసనసభ్యుల సమావేశం వాళ్ళ జిల్లాలలో మంత్రులు కూడా నిర్వహిస్తారు. రైతు బంధు సమితులన్నీ యాక్టివేట్ అవుతున్నాయి. కాబట్టి ఒక అద్భుతమైన వ్యవసాయక రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడానికి తెలంగాణ పంటలన్నీ కూడా హాట్ కేకుల్లాగా అమ్ముడుపోయి రైతులకు అద్భుతమైన ధరలు లభించేటువంటి గొప్ప పద్ధతి రావాలని శాస్త్రీయ దృక్పథంతో ముందుకు పోదామని చెప్పి నేను పిలిపిస్తూ ఉన్నాను. దీన్ని అందిపుచ్చుకొని రైతాంగం చాలా చక్కగా ఫలితాలు సాధించాలని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నా. ఆ ప్రకారంగా ముందుకు పోవాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నా. ఆ విధంగా ముందుకు పోదామని తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. ఏమండి, ఎవరో విధవలు మాట్లాడతారు, మేము పట్టించుకోమండి. పనికి మాలినోడు ఎవడో మాట్లాడితే మేము పట్టించుకోము. పట్టించుకోవాల్సిన అవసరం కూడా ఉందని మేము భావిస్తలే. ఏమండి, అది వట్టి డొల్లా, 100% బోకస్. ఇది నేను చెప్తలేను, వినాలి, మీరు వినాలి. నేనే అడిగిన, నేను అడగలేదు అంటాను. ఇప్పుడు అడుగుతా. ఇచ్చిన పద్ధతి ఏందనేది ఇగో ఏషియన్ ఇన్సైట్స్ అని సింగపూర్ నుంచి వస్తుంది, ఇంటర్నేషనల్ జర్నల్. హౌ పొటెంట్ ఈజ్ ది ఎకనామిక్ వ్యాక్సిన్ ఆఫ్ ఇండియా. ఇది వట్టిదే బోకసు. ఇందులో ప్రభుత్వం పెట్టేది 1,00,000 కోట్లు కూడా లేదు, అంత గాలి కథ అని చెప్పి ఈ జర్నల్ వ్యాఖ్యానించింది. ఇదేంది? జపాన్ నుంచి వెలువడే ఇంటర్నేషనల్ ఎకనామిక్ జర్నల్. దీని పేరు బెర్నిస్టీ అనేది ఉంది. వీళ్ళు ఇండియా స్ట్రాటజీ, డియర్ ఫైనాన్స్ మినిస్టర్, ఈజ్ ద ఎయిమ్ టు రివైవ్ జీడిపి ఆర్ టు రీచ్ ది 20 lakh crores నంబర్. అంటే అంకెల గారడినా నిజంగా జీడిపి రివైవల్ అని ఉంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి ప్యాకేజ్. పూర్తి ఫ్యూడల్ విధానంలో ఉంది, నియంతృత్వ వైఖరితో ఉంది. దీన్ని మేము పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం. మేము అడిగింది, మేము కోరింది ఇది కాదు. దారుణాతి దారుణమైన విషయం ఏంటంటే, ఒక ఘోర విపత్తు సంభవించి కరోనా లాంటి వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసి మొత్తం దేశాలు, ప్రపంచాలు, రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితి నిర్వీర్యం చేసిన సందర్భంలో రాష్ట్రాలకు కావాల్సింది ఏంటండి? రాష్ట్రాల చేతుల్లోకి నగదు రావాలి అని మేము కోరినాం.
ఆ నగదు రాష్ట్రాల చేతుల్లోకి వస్తే అనేక రూపాయల్లో ప్రజల్లోకి పంపిణీపోతాం. అది మేము అడిగితే మీరు రాష్ట్రాలను భిక్షగాలుగా భావించి ఒక బెగ్గర్స్ లాగా భావించి ఏం చేసిందండి కేంద్రం? ఇదేనా రిఫార్మ్స్ అమలు చేసే పద్ధతి ఇండియాలో? ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలంటే 2% FRBM పెంచారు అంటే తెలంగాణ రాష్ట్రానికి 20,000 కోట్లు.